చేసిన వాళ్ళు ఏమంటారు? ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ కోర్టు దిక్కానే కేసు నమోదు చేయలేదో దాడి చేసిన వ్యక్తి మీద, ఎప్పుడైతే పోలీసులు కేసు పెట్టలేదో సుమోటో కేసు దాడి చేసిన వ్యక్తి మీద, ఎప్పుడైతే మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు దాడి చేసిన వ్యక్తిని తీసుకోలేదో, ఇప్పుడు తను గాని దాడి చేసిన వ్యక్తి గాని తను ప్రోత్సహించే వ్యక్తులు గాని ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ధర్మాన్ని ఎవరన్నా అవమానిస్తే, మా విశ్వాసాలను ఎవరు గౌరవపడితే మళ్ళీ దాడి చేస్తామని అంటాను. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, అది బూట్తో దాడైంది, రేపు కత్తితో దాడి చేస్తే అది బూట్తో దాడైంది, సుప్రీంకోర్టులో తుపాకులు కూడా పేలిస్తే చట్టం మౌనంగా ఉండాల్సిందేనా? న్యాయ వ్యవస్థ మౌనంగా ఉంటుందా? పోలీసు వ్యవస్థ మౌనంగా ఉంటుందా? అదే మానవ హక్కుల కమిషన్ మౌనం ఉంటుందా? ఆడ బూట్తో దాడి జరిగింది దళితుడి మీద, ఇంకొక వ్యవస్థలో ఉన్నత వర్గాల జడ్జి మీదనే అదే బూట్తో దాడి చేస్తే ఈ మూడు వ్యవస్థలు మౌనంగా ఉంటాయా? రేపు బూటు దాడిపోయి అది కత్తుల దాడి అవుతే పోలీసు వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్ అదే సమయంలో న్యాయ వ్యవస్థ మౌనంగా చూస్తూ ఉంటుందా? అదే సమయంలో అక్కడ ఒక తుపాకులతో దాడి చేస్తే పోలీసు వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ మౌనంగా ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఉంటుంది. ఎందుకంటే దాడికి గురైంది దళితుడు, వాళ్ళకి ఏమి వ్యవస్థలు ఉండబడే చట్టాలు వర్తింపాల్సిన అవసరం లేదని చెప్పి భావించుకుంటున్నట్టుగా ఉన్నది. చీఫ్ జస్టిస్ దాడి జరిగిన తర్వాత చర్యలేవి కనిపించట్లేదు. అట్లాంటి సమయంలో ధర్మం ముసుగులో, విశ్వాసం ముసుగులో మేము దాడులు చేస్తాం, ఏదైనా చేస్తామని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేటోళ్ళకు జవాబు ఏంటి? ఆ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఆ మాట్లాడేటోళ్ళకు జవాబు ఏంటిది? ఆ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ముఖ్యంగా దాడులకు గురైన ఒక చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిందంటే అతడు దళితుడని మనం భావించుకుంటున్నాం అంటే ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితుల మీద జరిగిన దాడిగా మన స్పష్టంగా అర్థమవుతుంది. మరి 30 కోట్ల మంది దళితులకు ప్రతినిధిగా చూడబడుతున్నా. అవును, మనం ఇష్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉండబడే దళిత హృదయాలు నిలబడ్డాడు కదా. కొంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత హృదయాలను నిలబడ్డాడు కదా. అంబేద్కర్ అవమానిస్తే దళితులు అవమానించినట్టే కదా. బాబు జగ్జీవన్రావు అవమానిస్తే దళితులు అవమానించినట్టే కదా. మానసి కాన్స్టిట్యూషన్ గారిని అవమానిస్తే దళితులు అవమానించినట్టే కదా. చీఫ్ జస్టిస్ గవాయిని అవమానిస్తే మనల్ని అవమానించినట్టే కదా. చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే మనల్ని దాడి జరిగినట్టే కదా. మరి 30 కోట్ల మంది దళితుల మీద దాడి జరిగితే 30 కోట్ల మంది దళితుల పక్షాన మాట్లాడే దిక్కు ఈ దేశంలో ఎందుకు లేకుండా పోయింది? 30 కోట్ల మంది దళితుల పక్షాన నిరసన వ్యక్తం చేసే చైతన్యం ఎందుకు లేకుండా పోయింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల వల్ల, ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలు అందుకోవడం వల్ల ఈ దేశంలో ఉండే కోట్లాది మంది వాళ్ళ చదువుల ముందుకెళ్ళారు కదా, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు కదా, రాజకీయ పదవులు పొందుతున్నారు కదా, ఆర్థికంగా ఎదిగింది కదా, పార్టీలు నడుపుకునే స్థాయికి వచ్చారు కదా, కొంతమంది పార్టీలు పెట్టుకొని నడుపుకునే స్థాయికి వచ్చారు కదా, అంబేద్కర్ పేరుతో చట్టసభలకు వెళ్తున్నారు కదా, అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే కాడికి వచ్చారు కదా. అయినా ఈ దేశంలో ఉండబడే దళిత వర్గాలు 30 కోట్ల మంది ఉంటే 30 కోట్ల మందికి ప్రతినిధిగా చీఫ్ జస్టిస్ గవాయి గారు ఉంటే ఆ గవాయి గారి మీద బుట్టుతో దాడి చేస్తే ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితుల పక్షాన ఉండబడే నాయకులు ఎవరు లేకుండా ఎందుకు పోయారు? ఇది ఇప్పుడున్న వర్షంలో చాలా బాధ. ఇప్పుడున్న వర్షం ఇది బాధ. ఈ ఒక్క విషయం మీరు గ్రహించడానికి నేను చెప్పాల్సి వస్తుంది. ఈ ఒక్క విషయం గ్రహించడానికి మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ ఖండించారు. అవును, మాయావతి కూడా ఖండించింది, వదిలిపెట్టేసిందే. అందరూ ఖండించారు. ప్రకాశ్ అంబేద్కర్ ఖండించాడు, వదిలిపెట్టేశాడే. అందరూ ఖండించారు. రామదాస్ అథవారి ఖండించాడు, వదిలేశాడే. కనీసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఖండించారు. పోనీ దళితుడు అని మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడే వాళ్ళలాగానే ఖండించాడు, ఈయన వదిలిపెట్టేశాడే. అదే సమయంలో ఇక్కడ ఉండబడే యువ నాయకుడిగా ఎదుగుతున్న మన భీమార్మీ నేత మన ఆజాద్ చంద్రశేఖర్ ఖండించాడు, ఆయన కూడా వదిలిపెట్టేశాడే. దక్షిణాది రాష్ట్రాలతో పార్టీ పెట్టుకుని నడుతున్న తిరుమల వెళ్ళనంటే వీసీగా పార్టీ పెట్టేయండి, పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎంపీగా గెలిచి అంబేద్కర్ వాదం అంటే నేనే అంటున్నా మాట్లాడుతున్న వాళ్ళు పట్టుకునే ట్విట్టర్ ద్వారా ఖండించి వదిలిపెట్టేశారే. గుజరాత్ లో అంత యువ నాయకుడిగా ఎదిగిన జిగ్నేష్ మేవాని ఆ తమ్ముడు దేశంలో కనిపించిండు, కనీసం ఖండించిండేమో లేదో, ఆయన మాత్రం ముందుకు రాలేదే.
అంటే ఈ దేశంలో కోట్లాది మంది దళితులు చైతన్యవంతమయ్యారు కదా, ఆ చైతన్యవంతమైన వాళ్ళని ఆధారం చేసుకొని రాజకీయ పార్టీలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి దేశంలో 30 కోట్ల మంది ప్రజల పక్షాన, 30 కోట్ల మంది దళితుల గౌరవాన్ని నిలబెట్టే పక్షాన ఎవరు ఎందుకు లేకుండా పోయిందో అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే వాళ్ళు కొంతమంది, దళిత రాజకీయాలు అడ్డం పెట్టుకొని పొందుతాం కొంతమంది, కానీ దళితుల గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరనే విషయం మనకు అర్థమైనప్పుడు ఈ దేశంలో ఉండబడే 30 కోట్ల మంది పక్షాన ఎంఆర్పీఎస్ ఉన్నదని చెప్పడం కోసమే ఈ యుద్ధం చేస్తాం.